ఉంది. భారతీయ 2 ఓకేనా, ఇండియన్ 2 కూడా అంటాము. మనకి స్లోగా అయితే ఉంది. కొద్దిగా సాంగ్స్ అనవసరంగానే అనిపించింది. ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా కొద్దిగా కట్ చేసింటే ట్రిమ్ చేసింటే అంటే 3 hours ఉంది కదా. వద్దునైనా ఫస్ట్ ఫ్యామిలీ ప్యాక్ అనుకుంటే తర్వాత ఇట్లా అంటాడు, అది కూడా చూపించాడు. అంటే కొన్ని ఆయన క్యారెక్టర్లు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా అనిపించింది అంటే ఒకే మగాడు మన బాలకృష్ణ క్యారెక్టర్స్ ఆ గెటప్స్ అనేటివి కొన్ని అనిపించినాయి. కొద్దిగా ఫస్ట్ పార్ట్ కన్నా దీంట్లో అంత గెటప్స్ కొద్దిగా వర్కౌట్ అంటే ఒక చైనీస్ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. మెయిన్ హైలైట్స్ అయితే నాకైతే పాత్రి గురించి ట్రైలర్ ఉంచుడు అది బాగా ఉంది. ఇంకోటి ఏంటంటే కొన్ని రియల్ ఇన్సిడెంట్ బేస్ మీద అయితే చాలా చూపించినారు అనమాట. ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాల ఎమోషన్స్. అది అంటే క్రూయల్ మైండ్ అంటే కరప్షన్ చేసిన నా కొడుకులు ఇంక దొంగ నా కొడుకులకి అలా అనిపిస్తుంది. ఒక మంచి మైండ్ సెట్ తోని మంచి దాంతో చూస్తే మాత్రము వ్యక్తిత్వంతో చూస్తే బాగానే ఉంటుంది. అంటే స్లో ఉన్నంత మాత్రమే కాదు, నాకైతే బాగుంది. కాకపోతే కొంచెం స్లో ఉంది కానీ ఎమోషనల్ గా టచ్ అనేది బాగా కొద్దిగా రియల్. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. క్లైమాక్స్ ఒకటి కొద్దిగా లాస్ట్ లో ఫైట్ సీన్ ఉంటుంది, కొద్దిగా లాగీగా తీసినాడు అన్న. నమ్మకం లేదని ఎలా చెప్తావు అన్న? ఫస్ట్ పుట్టింటేనే పిల్లగాడు ఏందన్న తొక్కడు కదా సైకిల్, కొద్దిగా 2 నాలుగు పోతేనే కదన్న ఏదైనా సరే. ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చిందా మంచిగా ఉందంటే ఎంకరేజ్ చేస్తాను. పుట్టిండు కాదు, జనాలలో మార్పు పుట్టాలని చేసిండు అంతే. ఇప్పుడు మన వన్ ఓన్లీ కరప్షన్, దీంట్లో మొత్తం అన్ని చూపించిండు. కాకపోతే కొద్దిగా స్లో ఉంది అంటున్నా. అన్న హీరోయిన్ అనేది ఏం లేదు అన్న, దాంట్లోనే హీరోయిన్ ఉంది, దీంట్లో ఏం హీరోయిన్స్ ఏం లేదు. పాత్రి అయితే ఎక్సలెంట్ ఉంటుంది, దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడే ఆల్రెడీ కూడా చాలా మందికి 3 చూడాలి 2 కన్నా అనేది అయితే ఎక్కువ అయితే ఇంటెన్షన్ అయితే ఎక్కువ ఉంది. ఆ పాత్రి గురించి అదే కదా జనాలు ఏమనుకుంటున్నది, ఆయన ఎలా మార్చొచ్చు, ఇలా అయితే కాదు నేను ఇట్లా ఇంకా చేస్తూ పోతే కాదని ఒక ఆయన ఎలా మారుతారనేది ఒక పొలిటీషియన్ గా మారేది మీ ట్రైలర్ చూస్తే ఆమె ఇంపార్టెంట్ రోల్ అయితే లేదు. పక్కల క్యారెక్టర్ అన్న ఆమెదన్నా బాగుంది, ప్రియా శంకర్ భవాని ఆమెదన్నా కొద్దిగా ఎక్కువ బాగుంది. కానీ రాకుల్ ప్రీత్ సింగ్ అయితే కొద్దిగా తక్కువ ఉంది క్యారెక్టర్ అయితే. ఆయనది గోల్ వేసుకొని కొద్దిగా ఏదైనా ఫ్యూ సెకండ్స్ అంతే, ఎక్కువ అయితే ఏం లేదు అనమాట. మీరు భారతీయుడు 1 చూసారా? చూశాను. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి కమల్ హాసన్ ఏమైనా ఎక్కువ యాక్ట్ చేశారు, తక్కువ యాక్ట్ చేశారు, అప్పుడే ఇంకా బాగా చేశారు ఏమైనా అనిపించింది అలా మీకు? నాకు ఫస్ట్ లో బాగా యాక్ట్ చేశారు అనిపించింది. ఎందుకంటే దాంట్లో బాగా ఇంటెన్షన్ అనేది కష్ అనేది కరెక్ట్ అనమాట. దాంట్లో కరప్షన్ గురించి ఒక ఎమోషన్ తోని, దీంట్లో కొద్దిగా ఎమోషన్ అనేవి కొన్ని మిస్ అయినా అంతే కొద్దిగా వేరేలాగా అనిపించింది అనమాట. శంకర్ స్క్రీన్ ప్లే మిస్ అయింది అంటున్నారు, ఏమంటారు మీరు? కొన్ని తర్వాత బోరింగ్ స్క్రీన్ ప్లే అనేది కొద్దిగా ఉంది, అదైతే ఒప్పుకోవాల్సిందే. బట్ కొద్దిగా కొన్ని సీన్లు ట్రిమ్ చేసింటే బాగుండేదని నాకు అనిపిస్తుంది, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ. అనిరుద్ధ్ సాంగ్స్ నెగిటివ్ అయిన ఈ మూవీకి అని చెప్తున్నారు, ఏమంటారు మీరు? కొద్దిగా నిజంగా అంటే సాంగ్స్ విషయంలో అయితే అదైతే మీరు అనేది 100% కొద్దిగా కరెక్ట్. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ అది టెలిఫోన్ ద్వారా ఆ పాటలు ఎట్లా ఉండేటివి అంటే చాలా బాగుండేటివి. బట్ దీంట్లో సాంగ్స్ అనేది చాలా ఇంపాక్ట్ అని డల్. దాంట్లో ఆ సాంగ్స్ ఇప్పుడు పాట దీంట్లో ఈ సినిమాలు ఏంటివా అని అనిపిస్తాను అనమాట, అంత బాగుంటుంది నిజంగా. అంటే అనిరుద్ధ్ అయితే కొద్దిగా డిసప్పాయింట్, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడ బాగుంది. సినిమాలో బార్కింగ్ డాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, చాలా బాగుంది అంటున్నారు, ఏమంటారు మీరు? అది బాగుంది. అదే ఇంతకుముందు మనకి నేరాలు ఘోరాలు వచ్చి ఎలా చూపించేవాళ్ళు, ఇది సేమ్ అలాగనే సిద్ధార్థ్ అనేది యానిమేటెడ్ గా చూపిస్తారు అన్నమాట. దాన్ని వాళ్ళ రియల్ గా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ జరిగితే ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా చూపిస్తారు ఒక డబ్బున్న వ్యక్తి మంచివానికి అనేది బాగా చూపించింది అనమాట. అది బాగుంది. ఇంకోటి పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా బాగుంది అనమాట. సిద్ధార్థ్ రోల్ ఎట్లుంది మూవీలో? సిద్ధార్థ్ రోల్ అనేది కొద్దిగా ఎమోషనల్ గా ఉంది. లాస్ట్ కు అలా అవుతాడని నేను అంత ఎమోషనల్ అవ్వు కదా, నా ఫ్యామిలీ అయితే ఏమి, పక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏమి, అంటే అవతల అమ్మాయి అయితే అనేది కొద్దిగా ఉండింటే బాగుండే. దాన్ని లాస్ట్ కంక్లూజన్ అయ్యకుండా మొత్తం పూర్తి చేస్తాను అనుకో, కాకపోతే 3కి అయితే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అదొకటి. సినిమా పొలిటీషియన్స్ వ్యతిరేకంగా ఉందా? పొలిటీషియన్ కి వ్యతిరేకంగా కాదు, అన్యాయంగా ఉండే వాళ్ళకి మాత్రం వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దీంట్లో మెయిన్ గా విజయ్ మాల్యా పక్క ఉంది, విజయ్ మాల్యాని కూడా వదిలిపెట్టాడు, వాటికి పోయి మరీ వేస్తాడు.
ఇంకా అంటే కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఏమన్నా ఉందా అంటే డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా అలాంటి యా నిజంగా అంటే అదైతే కరెక్టే. ఇప్పుడు చదువు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ డబ్బుతో కొనేటివి కాదు, ఇవన్నీ ఫ్రీ ఉండాలి. దీనివల్ల ఎంత దోచుకుంటున్నా ఎంత అనేది విద్య అనేది దాన్ని జాబ్స్ కానీ ఎంత పే చేసి ఎంత ఇబ్బందులు పడుతుంది సామాన్యులు. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడు నా కొడుకు కొద్దిగా చదువుకుంటే ఏదో విధంగా అంటే కనీసం అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే అక్షరం తెలుస్తే చాలు అనే ఉండేది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ అంటే కొద్దిగా పేదవానికి చిన్న ఏదైనా జబ్బు కొన్ని వస్తే ఎంత కష్టం ఉంటుందో వాళ్ళ బాధలు చెప్పకూడదు. దాని గురించి కూడా బాగా చూపించాను ఎంత అంటే కరెక్షన్. సిద్ధార్థని ప్రెస్ మీట్ లో ఓవరాక్షన్ చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు కదా శంకర్ అది కరే దాని గురించి లంచం అనే దాన్ని వేరేలాగా వినపడుతుంది అనమాట. మన వాళ్ళు కొద్దిగా వేరేలాగా పోర్ట్రైట్ చేసి అట్లా వినిపిస్తున్నారు. బట్ ఆయన సిద్ధార్థ్ సినిమాలో యాక్టింగ్ బాగుంది కానీ బయట కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా. సిద్ధార్థ అనేది దీంట్లో బాగానే ఉంది. బట్ బయట అయితే నేనైతే అంతగా ఎక్కువ చూడలేదు. ఇంకా లాస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే బాగుంది. ఫస్ట్ ట్రైలర్ సినిమా బాగుందా రెండో సినిమా బాగుందా అంటే పార్ట్ 3 బాగుంటుంది. పార్ట్ 3 బాగుంటుందా? ఇందులో మనకి భారతీయుడు అంటే మన ఎవరైతే కమల్ హాసన్ ఉన్నారు కదా